ఆల్రెడీ అలవాటు ఉండే వాళ్ళకి ఓకే, లేని వాళ్ళకైతే మెడిటేషన్ ఎలా చేయాలనేది ఈ రోజు తెలుసుకుందామండి. ఫస్ట్ డే మొట్టమొదటిగా ధ్యానం అంటే మనం తెలుసుకోవాల్సింది 2 చేతులు ఇలా క్లోజ్ చేయటం అండి. కళ్ళు క్లోజ్ చేయాలి, కాళ్ళు 2 క్రాస్ చేయాలి. మనం నిటారుగా ఇలాగ కూర్చోవడం. ఎందుకు ఇది చేయాలి అంటే కళ్ళు 2 క్లోజ్ చేసినప్పుడు, కాళ్ళు 2 క్రాస్ చేసినప్పుడు, ఐస్ క్లోజ్ చేసినప్పుడు మనలో ఉండే ఎనర్జీ అంతా కూడా అది సర్క్యులేట్ అవుతుంది. అది ఒక మైండ్ మాత్రమే వర్క్ చేస్తుంది, మిగతా బాడీ అంతా కూడా లాక్ చేసేస్తున్నాం మనం. ఎప్పుడైతే లాక్ చేస్తున్నామో ఎనర్జీ అంతా కూడా మనం లాక్ చేస్తున్నాం. ఈ ఎనర్జీ ఎప్పుడైతే లాక్ చేస్తున్నామో మైండ్ ని లాక్ చేయడం అనేది చాలా కష్టం. అయితే మనం ఎంత డేటాని మన మైండ్ లో ఇంతవరకు స్టోర్ చేసామో ఆ స్టోర్ చేసేదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం అనమాట, డిలీట్ చేస్తున్నాం. ఆ డిలీట్ చేసే ప్రాసెస్ మెడిటేషన్. ఆ డిలీట్ ఎలా చేయాలి? నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి, నా వల్ల కావట్లేదు, నేను కూర్చోలేకపోతున్నాను, నాకు ఇప్పుడే కాదు, నా ఏజ్ లేదు, నాకు అంతా బానే ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఇప్పుడు ఎందుకు మెడిటేషన్ అనే క్వశ్చన్స్ వచ్చేదానన్నిటికీ మనం ఈ రోజు నుంచి ప్రతి దానికి ఆన్సర్స్ తెలుసుకుందాం. మంచి మంచి స్పీకర్స్ వస్తున్నారు. అలాగే మంచి గైడెడ్ మెడిటేషన్ అవుతుంది, మ్యూజిక్ మెడిటేషన్ అవుతుంది. ఒక 3-4 డేస్ కంప్లీట్ గా మీకు మెడిటేషన్ ఎలా చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఎందుకు చేయాలి, చేయటం వల్ల మన బాడీలో చేంజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి మన టైం అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో నేను గైడ్ చేస్తాను. మంచి చక్కటి గైడెడ్ మెడిటేషన్ తో మనం స్టార్ట్ చేద్దాము. స్పెట్స్ ఉండే వాళ్ళు స్పెట్స్ తీసేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రైట్ గా నిటారుగా కూర్చోవడానికి ట్రై చేయండి. ఒకవేళ వీలు కాకపోతే చారబడచ్చు. తల మాత్రం ఆంచకూడదు ఎక్కడ. ఈలోగా కూర్చోవటం కష్టం అవుతుంది, ఆ వెన్నులో పెయిన్ వస్తుంది, పొట్టలో పెయిన్ వస్తుంది, కొంతమందికి తలనొప్పి వచ్చినట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తం బాడీ లాక్ చేయటం వల్లే, అంతకు మించి ఏమీ కాదు. బాడీ లాక్ చేయటం వల్ల మనకి రకరకాల ఇవన్నీ వచ్చినట్టు ఉంటాయి. అయినా కూడా మన సహనంతో కొంచెం ఓపికతో ఎప్పుడైతే కూర్చుంటామో అంతా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఈ రోజు 20 మినిట్స్ చేద్దాము. దాని తర్వాత ఒక మంచి స్పీకర్ కొండూరి ప్రసన్న లక్ష్మి గారు అనే ఆమె చక్కటి మనం స్పీచ్ తోటి ఇంకొంచెం ముందుకు వెళ్తాము. మరి అందరం స్టార్ట్ చేసే ముందు మంచి ఈ రోజు ఆడియో తోటి చేద్దాము. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రామిరెడ్డి సార్, మీరు ఒకసారి ఆ స్పీకర్ అటాచ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. అందరూ కళ్ళు 2 క్లోజ్ చేయండి, చేతులు 2 క్రాస్ చేయండి, కాళ్ళు 2 కూడా క్రాస్ చేయండి. స్ట్రైట్ గా కూర్చోండి. వచ్చిన ఏదైతే ఆడియో వస్తుందో ఆడియో వింటూ మీ ఆలోచనలు వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఆలోచనలు వస్తున్నా కూడా ఒక్కొక్కటి మీ దగ్గర నుంచి డిలీట్ అయిపోతున్నాయని అనుకోండి. ఆలోచనలు రాకుండా ఎవ్వరికీ ఉండదు. ఆలోచనలు ఒక్కొక్కటి డిలీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం స్టార్ట్ చేస్తున్నాం చక్కటి గ్రూప్ మెడిటేషన్. ఆధ్యాత్మిక సత్యం మిమ్ములను ఓ వినూత్న మార్గంలో పయనింపచేస్తుంది. ఆ మార్గం మీకు ఉన్నత జ్ఞానాన్ని, ఆనందాన్ని కలిగింపచేస్తుంది. తద్వారా మీ జీవితంలో సరికొత్త మార్పు వస్తుంది. ధ్యానం,
ధ్యానానుభవాల పరంపరే ఈ ఆధ్యాత్మిక సత్యం. సంపూర్ణ ప్రశాంతతతో చూడండి, కేవలం సాక్షిగా చూడండి, పూర్తిగా మమేకమవ్వండి, దేన్ని అన్వయించకండి. ఆలోచన వస్తే ఆలోచన నిలిపి దీర్ఘంగా శ్వాసించండి, సంపూర్ణంగా లీనమవ్వండి. ఇది మీ అభ్యున్నతికి. ఈ మహావిశ్వంలో మన ఉనికి అణుమాత్రమే. ఇక్కడ మన అందరి తాపత్రయం మంచి ఆరోగ్యం, సంసారం, సంపద, శాంతి, జ్ఞానాల కొరకే. మొత్తం మీద అన్ని సమయ సందర్భాల్లో ఆరోగ్య ఆనందమయ జీవనం కోసమే మన తాపత్రయం. అయినా దాన్ని మనం పొందగలుగుతున్నామా? తప్పక పొందగలం. విశ్వశక్తిని, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు విశ్వశక్తి గురించి తెలుసుకుందాం. ఈ మహావిశ్వమంతా వ్యాపించి ఉన్నదే విశ్వశక్తి. విశ్వంలోని గ్రహాలు, మనుషులు, చెట్లు, అణువులు, పరమాణువులలో మరియు వాటి మధ్య ఉన్న శక్తి ఈ విశ్వశక్తి. ఈ మహావిశ్వాన్ని సమస్థితిలో ఉంచగలిగేదే విశ్వశక్తి. విశ్వశక్తి ప్రాణశక్తిగా కూడా పిలువబడుతూ ఉంది. మన అభ్యున్నతికి మూలం ఈ విశ్వశక్తి. మన నడత, నడవడికల ఆధారం ఈ విశ్వశక్తి. మనలను నడిపే ఇంధనమే ఈ విశ్వశక్తి. నిద్రలోనూ సంపూర్ణ నిశ్శబ్దంలోనూ మనం కొద్దిగా ఈ విశ్వశక్తిని పొందుతున్నాం. అలా పొందిన శక్తిని మన దినచర్యలలోని మనో కార్యక్రమాలకు, అంటే చూడడం, మాట్లాడడం, కదలడం, ఆలోచించడం లాంటి అన్ని శారీరక కార్యక్రమాలకు వాడుతున్నాం. నిద్రలో పొందే ఈ పరిమిత శక్తి మన అన్ని పనులకు సరిపడదు. అందుకే నీరసం, నిస్సత్తువ, ఆతురత, మానసిక ఒత్తిడి, నిస్పృహ, తద్వారా అన్ని రకాల మానసిక, శారీరక రుగ్మతలు వస్తున్నాయి. వీటి నుంచి విముక్తి పొందడానికి ఏకైక మార్గం అత్యధికంగా విశ్వశక్తిని పొందడం. అధిక విశ్వశక్తిని పొందే ఏకైక మార్గం ధ్యానం. అధికంగా విశ్వశక్తిని పొందడం ద్వారా ఆరోగ్యమయ, ఆనందమయ జీవితాన్ని గడపగలుగుతాం. మనమున్న స్థితిలో సంపూర్ణంగా ఇమడగలుగుతాం. ఉన్న స్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. ఉన్న స్థితిలో జ్ఞానాన్ని పొందగలుగుతాం. చివరకు ఆత్మోన్నతికి కూడా ఈ విశ్వశక్తే దోహదం చేస్తుంది. అధికంగా విశ్వశక్తిని పొందే మార్గం ధ్యానం. నిద్ర ఎరుకలేని ధ్యానం. ధ్యానం ఎరుకతో నిద్ర. నిద్రలో పరిమిత శక్తిని పొందుతాం, ధ్యానంలో అపరిమితంగా శక్తిని పొందుతాం.
ఈ శక్తి మన శారీరక, మానసిక, బుద్ధి, ఆధ్యాత్మిక శక్తులను ప్రభావితం చేస్తుంది. ఇది మన అతీంద్రియ శక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ధ్యానం ద్వారా మనం పొందే శక్తి వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఉన్నత విచక్షణ జ్ఞానం పొందుతాం. మహాద్భుత జ్ఞానాన్ని పొందడానికి ఏకైక మార్గం ధ్యానం. దైనందిక జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పొందడానికి ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది. ధ్యానం అంటే మరేమీ కాదు, ఎరుకతో మనలోకి మనం చేసే ప్రయాణం. ధ్యానంలో మన చైతన్య పదార్థం శరీరం నుంచి మనసుకు, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మకు ఎరుకతో ప్రయాణం చేస్తుంది. ధ్యానం కోసం మనం మొదట శరీరాన్ని, మనసును నిలువరింపచేయాలి. అంటే శారీరక కదలికలను, చూడటాన్ని, మాట్లాడటాన్ని, ఆలోచించటాన్ని నిలిపివేయాలి. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ధ్యానానికి ముఖ్యమైనది ఆసనం. స్థిరమైన, సుఖమైన ఏదైనా ఒక ఆసనాన్ని ఎంచుకోవాలి. నేల మీద కానీ మరే ఇతర కుర్చీలు, బల్లలు లాంటి వాటి మీద కూర్చొని కూడా చేయవచ్చు. ధ్యానం ఏ సమయంలోనైనా చేయవచ్చు. ముఖ్యమైనది అనుకూలంగా ఉండగలిగే స్థలమై ఉండాలి. హాయిగా కూర్చొని కాళ్ళు రెండు ఒకదానితో ఒకటి చేర్చి చేతి వేళ్లల్లో వేళ్లుంచి కళ్ళు మూసుకొని లోపల కానీ బయట కానీ ఏ శబ్దము చేయకుండా, ఏ మంత్రము జపించకుండా శరీరాన్ని పూర్తిగా తేలిక చేయాలి. మనం కాళ్లను కలిపి చేతి వేళ్లల్లో వేళ్లు కలపడం ద్వారా మన చుట్టూ శక్తి వలయం ఏర్పడుతుంది. మన ఆసనంలో స్థిరత్వాన్ని పెంచుతుంది. కళ్ళు మనోద్వారాలు కాబట్టి కళ్ళు రెండూ మూసుకోవాలి. మంత్రోచ్చారణ కానీ మరే ఇతర శబ్దం కానీ చేయడం మనసు చేసే పని కాబట్టి దాన్ని సంపూర్ణంగా నిలిపివేయాలి. ఎప్పుడు శరీరం సంపూర్ణంగా స్థిమితమవుతుందో అప్పుడు చైతన్యం శరీర పదార్థం నుంచి మనోబుద్ధి పదార్థాల వైపు ప్రయాణం చేస్తుంది. మనస్సు మరేమీ కాదు, ఆలోచనల పుట్ట. అనుక్షణం ఎన్నో ఆలోచనలు మొదలవుతూనే ఉంటాయి. వాటి వెనుక మరెన్నో ప్రశ్నలు, తెలిసినవి, తెలియనివి. చైతన్య పదార్థాన్ని మనోబుద్ధి పదార్థాల నుంచి ఆత్మవైపు ప్రయాణింపచేయడానికి మనం చేయవలసిన పని మన సహజమైన శ్వాసను గమనించడం. గమనించడం అనేది ఆత్మ యొక్క ప్రక్రియ. సాక్షిభూతంగా సహజ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శ్వాస ప్రక్రియను చేయరాదు. తనకు తానుగా శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉండాలి. సాక్షిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇదే ధ్యానానికి మూలం. ఇదే ధ్యానానికి మార్గం. ఆలోచనల వెంట పోరాదు. ప్రశ్నలలో చిక్కుకోరాదు. ఆలోచనలను తుంచి ధ్యాసను శ్వాస వైపు మరల్చాలి. సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. పూర్తిగా శ్వాసతోనే ఉండాలి.
అప్పుడు ఆలోచనల సాంద్రత క్రమంగా తగ్గడం మొదలవుతుంది. క్రమంగా శ్వాస పరిమాణం కూడా పలుచబడుతూ చిన్నదవుతూ వస్తుంది. చివరకు పూర్తిగా చిన్నదై రెండు కన్నుబొమ్మల మధ్య చిన్న వెలుగుగా ఉండిపోతుంది. ఈ స్థితిలో ఆలోచనలు ఉండవు, శ్వాస కూడా ఉండదు. ఇదే ఆలోచన రహిత స్థితి. ఇదే నిర్మల స్థితి. ఇదే ధ్యాన స్థితి. ఈ స్థితిలోనే విశ్వశక్తి మనలోకి ప్రవహించడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనం అధికంగా ధ్యానం చేస్తామో అధికంగా విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. అలా పొందిన విశ్వశక్తి మన ప్రాణమయ శరీరంలోకి ప్రవహిస్తుంది. ప్రాణమయ శరీరం ఈ ప్రాణమయ శరీరం సుమారు 72,000కు పైగా నాడులతో నిర్మితమై శరీరం అంతా వ్యాపించి ఉంది. ఈ నాడులన్నీ తలపై మధ్య భాగం నుంచి మొదలవుతాయి. ఈ మొదలయ్యే భాగాన్ని బ్రహ్మరంధ్రము అంటారు. ఈ నాడులన్నీ తలపై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం నుంచి ప్రారంభమై దేహమంతా చెట్ల వేర్లలా వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాణమయ శరీరమే మన జన్మ నిర్మాణానికి మూలం. ఈ ప్రాణమయ శరీరమే మన నడతకు, నడవడికకు ఆధారం. మన ప్రాణమయ శరీరం విశ్వశక్తిని నిద్రలోనూ ధ్యానంలోనూ పొందుతూ ఉంటుంది. ఇలా పొందిన విశ్వశక్తిని మన శరీరము, మనసు, బుద్ధి చేసే పనులకు వాడుతూ ఉన్నాం. అనగా శారీరక ప్రక్రియలు, చూడడం, మాట్లాడడం, ఆలోచించడం మొదలైనవి. ఈ ప్రక్రియలన్నీ కూడా మనము తీసుకునే విశ్వశక్తిపైనే సంపూర్ణంగా ఆధారితమై ఉన్నాయి. మనలోకి ప్రవహించే విశ్వశక్తి సంపూర్ణంగా మన ఆలోచనలపైనే ఆధారితమై ఉంది. మనకు ఆలోచనలు ఉన్నప్పుడు మనలోకి విశ్వశక్తి ప్రవాహం నిలువరింపబడుతూ ఉంది. అనగా ఆలోచనలు మన విశ్వశక్తిని అడ్డగిస్తున్నాయి. ఎప్పుడైతే విశ్వశక్తి ప్రవాహం ప్రాణనాడులలో తగ్గుతుందో అప్పుడు ప్రాణనాడులు కుంచుకుపోతాయి. అలా కుంచుకుపోవడం వలన ప్రాణమయ శరీరంలో మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలే క్రమంగా స్థూల శరీరంపై వ్యాధులుగా రూపాంతరం చెందుతాయి. అంటే అన్ని రోగాలకు మూలం
ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి లోపం. ధ్యానంలో మనము అపారమైన విశ్వశక్తిని పొందుతాము. ఆ శక్తి మన ప్రాణమయ శరీరంలోని అన్ని నాడులలోనూ ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన నాడులలో ప్రవహిస్తుందో ఆ ప్రవాహపు తీవ్రతకు నాడులలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మచ్చలన్నీ మాసిపోతాయి. ఎప్పుడైతే మచ్చలన్నీ మాసిపోతాయో అప్పుడు మనం అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తి పొందగలుగుతాం. ఎప్పుడు ఈ విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా ప్రవహించడం మొదలవుతుందో తలభాగం భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది, లేదా శరీరం అంతా కూడా భారంగా అనిపించవచ్చు. ప్రాణనాడులలో ప్రాణశక్తి ప్రవహిస్తూ శుద్ధి చేస్తున్నప్పుడు ఆ ప్రదేశంలో దురద పెట్టినట్టు గాని నొప్పిగా గాని అనిపించవచ్చు. ఈ నొప్పులన్నింటికీ ఎలాంటి మందులు వాడనవసరం లేదు. ధ్యాన సమయాన్ని పెంచడంతో ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి. అత్యధికంగా విశ్వశక్తిని పొందడం ద్వారా మనం అన్ని రకాలైన శారీరక మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందగలుగుతాం. ధ్యానాన్ని పిరమిడ్లో చేస్తే ధ్యాన స్థితి మనము 3 రెట్లు తొందరగా పొందగలుగుతాం. ఇప్పుడు మనం పిరమిడ్ యొక్క శక్తిని గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు మీ కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా ఓపెన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. రోజుకి మనం ధ్యానం యొక్క టైం పెంచుకుందాము. మొదటి రోజు కాబట్టి ఒక 20 మినిట్స్ మనం ధ్యానం చేస్తే రోజుకి మనం పెంచుకుంటూ వెళ్తాము. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి మై డియర్. మరి ఈ 40 రోజులు ఒక యజ్ఞంలో ప్రతిరోజు ఏ ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా 21 రోజు 40 రోజు అనేది మనం ఒక యజ్ఞం లాగా తీసుకుంటాము. ఈ 40 రోజుల్లో మనం ఎంతో చక్కగా ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు ఆరోగ్యం, మరి ఆరోగ్యం అంటే ఇక్కడ హెల్త్, వెల్త్, బ్యూటీ అనే కాన్సెప్ట్స్ తో ఈ 40 రోజులు చెప్పాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఫస్ట్ మన ఆరోగ్యం బాగుంటేనే సౌభాగ్యం, సౌభాగ్యంగా ఉంటేనే అందం. ఇవన్నీ కూడా మంచి స్పీకర్స్ తో మనం చెప్పుకుంటాము. మరి ఈ రోజు మనకి చక్కటి స్పీకర్ కూడా రెడీగా ఉన్నారు. భారతి మేడం, మరి స్పీకర్ ని మీరు ఇన్వైట్ చేస్తారా? అన్మ్యూట్ చేసుకోండి. భారతి మేడం కి అన్మ్యూట్ చేయండి. భారతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మీరు. बोली ना आके
రామిరెడ్డి సార్ ఒక్కసారి భారతి మేడం అన్మ్యూట్ చేయరా? చేసే మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. 40 రోజుల ధ్యాన యజ్ఞానికి, డిజిటల్ ధ్యాన యజ్ఞానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా చక్కగా అట్లీస్ట్ మెడిటేషన్ అంటే ఏమిటి అనేది మనం చాలా చక్కగా చూసాం. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. అందరూ కూడాను దీంతోనే అర్థం చేసుకున్నారు ఎలాగనేసి. ఇప్పుడు ఇంకా ఇందులో పెద్దగా చెప్పాల్సింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మన మధ్యలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆమె శ్రీమతి ప్రసన్న కొండూరు ప్రసన్న లక్ష్మి గారు ఉన్నారు. ఆమె షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనకి ఇక్కడ కనెక్ట్ అయ్యారు. షీఈస్ ఇక్కడ మనకి ఈరోజు ఒక గెస్ట్ గా వచ్చారు. షీఈస్ ద స్పీకర్ ఆఫ్ దిస్ టుడే. అయితే తను మేడం ఒక్కసారి 108 రోజుల ధ్యాన యజ్ఞాన్ని ఆమె స్టార్ట్ చేశారు. ఇట్స్ నిరంతరంగా సాగుతుంది. తర్వాత మార్నింగ్ టైము, తర్వాత వచ్చేసేసి ఆమె ఒక 6 బుక్స్ కూడా రిలీజ్ చేశారట. అన్ని కూడాను మన బాగా అందరికి ఉపయోగపడే బుక్స్. అవి కూడా ఆమె మాటల్లో విందాము. అండ్ మోర్ ఓవర్ షీఈస్ ఏ లైఫ్ యూనివర్సిటీ మెంబరు, అదంతా కూడా ఉన్నారు. బట్ అవన్నీ కూడాను ఆమె మాటల్లోనే విందాము. అయితే ఈ రోజు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏంటంటే ఎంత ఎలా ఉన్నా సరే చక్కగా అందరూ కూడాను వెంటనే ధ్యానానికి కనెక్ట్ అయిపోయి చక్కగా వారి వారి స్థానాలను ఆశ్రయించుకొని కూర్చున్నారు. కాబట్టి మనకు ఒక చిన్న ఇది ఉంది, ధ్యానులకి ధ్యానమే అట్రాక్ట్ అవుతుంది అనమాట. ఒక చిన్న ఏదైనా విషయంలోని మీకు ధ్యానం కావాలా, పెళ్లి భోజనం కావాలి అంటే ధ్యానులందరూ ధ్యానమే కావాలి అని అంటారనమాట ఫస్ట్. ఎందుకంటే ధ్యానం చేసేస్తే ఆటోమేటిక్ గా అది పెళ్లి భోజనం చేసినట్టు సమానం అనమాట. సో అలాగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడాను మై హార్ట్ఫుల్ వెల్కమ్. ఇప్పుడు ఇవాళ మనకి గెస్ట్ స్పీకర్ అయిన ప్రసన్న లక్ష్మి గారికి వారి ఎక్స్పీరియన్స్ ని ధ్యానం తలపని చెప్పమని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఈ రోజు చక్కగా మీరు వచ్చినందుకు మీరు కంటిన్యూ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి నన్ను ఆహ్వానించిన రమణి గారికి మరియు వాళ్ళ సిస్టర్ భారతి మేడంకి నా కృతజ్ఞతలండి. రాత్రి టైంలో ఇంత చక్కగా మీరందరూ గ్యాదర్ అయ్యి వినడానికి రెడీగా ఉన్నందుకు, ఒక కొత్త మార్గంలో అడుగు పెట్టడానికి రెడీ అయిన మీకు అందరికీ శుభాభివందనాలు. ఎందుకంటే ఈరోజు ఎవరైతే కొత్తగా ధ్యానంలో జాయిన్ అవుతున్నారో వాళ్ళు క్యాలెండర్లో రౌండప్ చేసుకోండి. ధ్యానం ముందు, ధ్యానం తర్వాత పూర్తిగా జీవితం మారిపోతుంది. నాకు ఆ రోజు ఎవరు చెప్పలేదండి, అందుకే నాకు డేట్ గుర్తులేదు. ఏ రోజు నేను ధ్యానం స్టార్ట్ చేశానో నాకు గుర్తులేదు. అందుకనే నేను ఫస్ట్ డేనే చెప్తాను ఎవరికైనా. ఎవరైతే ఈ రోజు ఫస్ట్ డే ధ్యానం స్టార్ట్ చేస్తున్నారో మీరు హ్యాపీగా రౌండప్ చేసుకోండి క్యాలెండర్లో. ఎందుకంటే బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ ద లైఫ్ విల్ చేంజ్. ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుందండి. కాకపోతే యూ హ్యావ్ టు డూ డైలీ. ధ్యానం అనేది కొత్త పద్ధతి కాదు, భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మేము యోగా చేస్తామండి, మేము వాకింగ్ చేస్తామండి, మేము జాగింగ్ చేస్తామండి, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉన్నామండి. మళ్ళీ ధ్యానం ఎందుకు అనే డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. యోగా అనేది, వాకింగ్ అనేది, జాగింగ్ అనేది, ఎక్సర్సైజెస్ అనేవి ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. ఆత్మకు సంబంధించింది ధ్యానము. ధ్యానం అనేది భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడికి యుద్ధ రంగంలో బోధించాడు. ఎందుకంటే 700 శ్లోకాలలో మనకి ఇదే ఉంటుంది, అర్జున యోగి భవ, అర్జున యోగి భవ. యోగివి కావాలి అంటే ధ్యానివి కావాలి. ధ్యానం ఎలా చేయాలో కూడా భగవద్గీతలోనే రాయబడింది. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది కొత్త పద్ధతి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ప్రాచీన భారతదేశంలోనే స్టార్ట్ అయింది. ఇదేమి కొత్త పద్ధతి కాదు. నెక్స్ట్ ఏంటంటే అసలు ధ్యానం అంటే తపస్సు అండి.
పూర్వకాలము మునులు ఋషులు ఏదైతే తపస్సు చేసేవారో దానిని మనం ఇప్పుడు సాధన చేస్తున్నాం. గౌతమ బుద్ధుడు 5.5 సంవత్సరాలు మానవుడి యొక్క దుఃఖానికి కారణం ఏమిటి, నివారణ మార్గం ఏమిటి? ఎందుకంటే బుద్ధుడు మహారాజు కుమారుడు, మనకందరికీ తెలుసు. ఆయన చక్రవర్తి యొక్క కుమారుడు, ప్లస్ పెళ్ళైతుంది, చిన్న బాబు ఉంటాడు. ఆయన జీవితం అంతా హ్యాపీనెస్. హ్యాపీనెస్ మీన్స్ అది బాహ్యమైన ఆనందం, బాహ్యమైన హ్యాపీనెస్. కానీ ఆయనకి ఒక్కసారి చూస్తాడండి, ఆయన బయట ప్రపంచాన్ని ఒక్కసారి చూస్తాడు. చూస్తే అక్కడ రోగిష్టి వాళ్ళు, ముసలి వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కనిపిస్తే, ఓహో ప్రపంచమంతా దుఃఖంతో నిండి ఉందా, అసలు ఈ మానవుడి యొక్క దుఃఖానికి కారణం ఏమిటి, నివారణ మార్గం ఏమిటి అని తెలుసుకోవడానికి ఆయన రాజ్యాన్ని, భార్యని, పుత్రుణ్ణి వదిలేసి ఇంకా మొదలు పెడతాడు అన్వేషణ. అలా 107 మంది గురువుల దగ్గరికి వెళ్తాడు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క పద్ధతిని తెలియజేస్తారండి. ఒక గురువు తలకిందులుగా తపస్సు చేయమంటాడు, ఇంకో గురువు ఏం చెప్తాడంటే నీళ్ళల్లో ఉండమంటాడు, ఇంకో గురువు ఉపవాసాలు ఉండమంటాడు, ఇంకో గురువు ఒంటి కాలు మీద తపస్సు చేయమంటాడు. ఇన్ని రకాల ధ్యాన పద్ధతులని ఆయన సాధన చేస్తాడు. ఉంటుంది, ఫలితం ఉండదు అనను, కానీ ఇంకా చాలు, దిస్ ఈస్ ద ఫైనల్ అనే సాటిస్ఫాక్షన్ ఆయనకి ఎక్కడా రాలేదు. చివరికి బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. ఇది మనకందరికీ తెలిసిన స్టోరీని కదండి. మరి ఏం జ్ఞానోదయం అయింది? వాట్ ఈజ్ ఎన్లైట్మెంట్? అక్కడ రాశారా ఎక్కడైనా? మనం పుస్తకాల్లో చదివామా? మనం చదివిన 7th 8th క్లాస్ బుక్స్లలో ఎక్కడైనా బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అని ఉంటుంది, కానీ ఏం జ్ఞానోదయం అయింది అని ఎక్కడా రాయబడలేదు. ఎందుకు అంటే ఆ రోజే బుద్ధుడు చెప్పాడు, ఏదైతే ఇప్పుడు నేను తెలుసుకున్నానో ఆ సత్యము 2500 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరింట్లో బుద్ధత్వం అనేది వెళ్ళి విరుస్తుంది. ఇప్పుడు కాదు, దిస్ ఈజ్ నాట్ ఏ టైం. అప్పుడు ఆ టైం రాలేదు, ఇప్పుడు ఆ టైం వచ్చింది. మైత్రేయ బుద్ధుడిలా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ 35 సంవత్సరాల క్రితం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది స్థాపించాడు. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా కొన్ని లక్షల మంది మాస్టర్స్ ఇప్పుడు జూమ్ సెషన్స్ ద్వారా కానివ్వండి, అంతకుముందు పర్సనల్ గా కానివ్వండి, వాలంటీర్స్ గా వర్క్ చేస్తున్నారు. దీంట్లో ఎవరిని తీసుకోమని చెప్పరు, వద్దు అని చెప్పరు. అసలు ఈ సొసైటీలో అంతా ఫ్రీడమ్. ఎందుకంటే ప్రేమ అంటే స్వేచ్ఛ అనేది మనకందరికీ తెలుసు. సో అంత ఫ్రీడమ్ ఈ సొసైటీలో ఉంటుంది. మరి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే మేము ఏదైతే తెలుసుకున్నామో, ఏదైతే ఆచరించామో, ఏదైతే పొందామో దాన్ని అందరికీ పంచడానికి అనే తపన. ఎందుకంటే బిఫోర్ మెడిటేషన్ నేను 14 సంవత్సరాలుగా ఈ ఆనాపానసతి ధ్యాన సాధన చేస్తున్నానండి. అంతకు ముందు నా జీవితం ఎలా ఉండేది అంటే మైగ్రేన్ హెడేక్ ఉండేది, అస్తమా ఉండేవి, పీరియడ్ పెయిన్స్ ఉండేవి, డస్ట్ ఎలర్జీ ఉండేది. ఒక్కసారి మైగ్రేన్ హెడేక్ వస్తే 3 రోజులు సఫర్ అయ్యేదాన్ని. 3rd డే ఫుల్గా వామిటింగ్స్ అయిపోయి బెడ్ నుంచి లేవలేని స్థితిలో తలనొప్పి తగ్గేది. అంటే మళ్ళా 4th డే పని చేయాలి కాబట్టి చేసినా కూడా నాకు వీక్నెస్ ఉండేది. అలా సాగుతూ ఉండేది. ఎవ్రీ మంత్ వచ్చేసేది. ఎప్పుడైతే మైగ్రేన్ హెడేక్ కంప్లీట్ అయిపోతుందో నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్, మళ్ళీ ఆ పీరియడ్ పెయిన్స్. అంటే నెలలో 1 వారం రోజులైనా నేను సఫర్ అయ్యేదాన్ని. అలోపతి, హోమియోపతి అందరు డాక్టర్స్ దగ్గరికి తిరిగేదాన్ని. ప్రతి డాక్టర్ని నేను ఒక్కటే క్వశ్చన్ అడిగేదాన్ని, రీజన్ ఏంటి, సొల్యూషన్ ఏంటి? ఏ రీజను లేకుండా వచ్చేదే మైగ్రేన్ హెడేక్. సొల్యూషన్ యూ హ్యావ్ టు టేక్ టాబ్లెట్స్. ఎప్పటి వరకు? మీ జీవితం ఉన్నంత వరకు. అంతకు మించి ఏ సొల్యూషన్ ఏ డాక్టర్ చెప్తారండి? ఎవరైనా మెడిసిన్స్ తీసుకోమని చెప్తారు కదా, అదే చెప్పేవాళ్ళు. కానీ నేను చిన్నప్పటి నుంచి బాగా పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. నాకు ఎప్పుడు ఒకటే డౌట్, 86 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనదైతే మరి ఏ జంతువు కూడా హాస్పిటల్కి వెళ్లకుండానే అన్నీ తగ్గించుకుంటుంటే మరి మనం ఎందుకు తగ్గించుకోలేము?
మానవ జన్మ ఉత్తమమైనది అంటున్నారు కదా, మరి మనం ఎందుకు ఈ హాస్పిటల్లు, డాక్టర్లు, టెస్టులు, రోగాలు, నొప్పులు, బాధలు ఇవన్నీ ఎందుకు పడుతున్నాం? మరి జంతువులకి మనకి ఏ డిఫరెన్స్ లేదు కదా, వాటికి బ్లడ్ ఉంది, వాటికి పిల్లలు ఉన్నారు, వాటికి అన్ని ఉన్నాయి, మనకి అన్ని ఉన్నాయి. మరి ఏంటి డిఫరెన్స్? ఇంకా మనం వాటికంటే ఉన్నతమైన జన్మ కదా. ఇది నాకు ఎప్పుడూ డౌట్ వస్తూనే ఉండేది. డాక్టర్స్ ని అదే అడుగుతూ ఉండేదాన్ని, కారణం కారణం కారణం. నాకు ఎక్కడా రీజన్ దొరకలేదండి, వెతుకుతూ ఉన్నాను. లాస్ట్ కి మా వారికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నేను లైబ్రరీకి వెళ్ళి ఇంటికి వెళ్ళే దారి తెలియక, ఎందుకంటే కొత్తగా వైజాగ్ షిఫ్ట్ అయ్యాము, ఒక 1 వీక్ కూడా అవ్వలేదు. సో నాకు అన్ని కొత్త. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైబ్రరీ ఎక్కడుందో మా వారికి ఒక్కటే చెప్పేదాన్ని, ఇల్లు ఎక్కడున్నా పర్వాలేదు లైబ్రరీ పక్కన ఉండాలి. ఏ ఊరి ట్రాన్స్ఫర్ ఇప్పటికి మేము ఒక 15 ప్లేసెస్ తిరిగాము, 15 ఇండ్లు మారాము. ఎక్కడైనా కూడా మేము ఫస్ట్ చూసుకునేది ఏంటి అంటే లైబ్రరీ. అలా పక్కనే జస్ట్ నెక్స్ట్ సందులోనే ఉంటది. కానీ రూట్ కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, నా లక్ష్యం కోసం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాను. సో చిన్న బోర్డు చూశాను, ఉచిత ధ్యాన శిక్షణ. ఆ బోర్డు చూశానంటే అట్రాక్ట్ అయిపోయానండి. ఇంకా వెంటనే వెళ్ళిపోవాలని. కానీ అప్పుడు సాయంత్రం 5 ఆవిడ బోర్డు మీద రాశారు 11 to 1. మరి 1 o'clock దాకా ఆవిడ రాస్తే నేను 5 o'clock వెళ్తే బాగోదు కదా అనేసి ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ డే 11 o'clock వెళ్ళాను డైరెక్ట్ గా. వెళ్ళిన తర్వాత నాలాగే ఒక మేడం, ఆవిడ పేరు హేమలత గారు, నా మొదటి గురువు ఆవిడ. సో ఆవిడ ఏం చెప్పారు అంటే, నేను ఎక్కువగా క్లాసులు చెప్పలేనమ్మా, కానీ నేను 8 రకాల ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యేదాన్ని. అంటే బీపీ ఉంది ఆవిడకి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అప్పుడప్పుడు చక్కెర రావడం ఉంది. ఆవిడ పెద్ద లిస్ట్ చదివేశారు. పాప ఇన్ని రోగాలు ఉంటాయా, నేనేవో ఈ 2-3టికే సఫర్ అవుతున్నాను, ఆవిడేమో ఇన్ని చెప్పేస్తున్నారు. అంటే మేడం మరి ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు ఏ టాబ్లెట్లు వాడట్లేదమ్మా అని చెప్పారు. అదొక్క వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓహో, టాబ్లెట్స్ వాడకుండా మనము ఏదో ఒక దారి ఉన్నది, నేను ఏదైతే దారి వెతుకుతున్నానో ఆ దారి ఉన్నదనమాట టాబ్లెట్స్ వాడకుండా అని ఫస్ట్ నాకు ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత ఆవిడ ధ్యానం చేయించారు. ధ్యానం అయిపోయిన తర్వాత చిన్న పాంప్లెంట్ ఇచ్చారు. దాంట్లో చిన్న శ్లోకం, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ్య పీడ్యతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. ఆ శ్లోకం చదవగానే, అరే ఇన్ని రోజుల నుంచి డాక్టర్లను ఎందుకు అడుగుతున్నాను కారణం 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 అని, వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, పూర్వజన్మలో పాపాలు, ఈ జన్మలో రోగాలు, జ్ఞానంలో అవి దగ్ధమవుతాయి, కర్మలు దగ్ధమవుతాయి అని ఇంత క్లియర్ గా చెప్తుంటే, మరి నేనేం చేశాను? ఇన్ని రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాను, ఎన్నో పుస్తకాలు చదివాను, మరి మన భగవద్గీతను ఎందుకు చదవలేదు? ఎన్ని చదివాను, ఎక్కడ చదివినా కూడా అసలు చదవాల్సిన దాన్ని చదవకుండా మిగతా వాటిలో చదివితే ఎక్కడ మనకు ఆన్సర్ దొరుకుతుంది? సో ఆ ఒక్క చిన్న శ్లోకం చదవగానే నేను ఆ రోజు డిసైడ్ అయ్యానండి, ఓకే కృష్ణ భగవానుడు కరెక్టే అయితే, భగవద్గీత కరెక్టే అయితే, మనం ఈ భారతదేశంలో పుట్టింది కరెక్టే అయితే, అసలు ఇదంతా కరెక్టే అయితే ఇంకా నేను టాబ్లెట్లు వాడను అనేది డిసైడ్ అయిపోయానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 14 సంవత్సరాలుగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను టాబ్లెట్లు వాడకుండానే జీవితాన్ని గడుపుతూ ఉన్నాను, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా. ఎలా అంటే రావు అని నేను చెప్పనండి. ధ్యానం వలన సంపూర్ణ ఆరోగ్యం అంటే ఫస్ట్ నేను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఏంటంటే, ఓహో ఇంక ధ్యానం చేయడం మొదలు పెడితే 1 నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఈయనేదో కర్మలని చెప్తున్నాడు కదా, ఇవి 000 అయిపోతాయి. ఏ రోజైతే 0 అవుతాయో ఆ రోజు నుంచి ఇంకా ఏ ప్రాబ్లము రాదు. అంతే కదా, కర్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. సో ఏదో ఒక రోజు 0 అవుతాయి కదా, 0 అయినాయి అంటే ఇంకా ఏ రోగాలు రావు కదా. సో అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, 4 years కావచ్చు, మేబీ ఇంకా కావచ్చు, బట్ అవుతాయి కదా అనే హోప్ తో ఉన్నాను. కానీ స్పిరిచువల్ ట్రావెల్ స్టార్ట్ చేశాక తెలిసింది, కర్మ అనేది 0 అవుతే అసలు ఈ భూమి మీదే ఉండము. అంతే కదా, ఇది కర్మ భూమి, వేద భూమి అని ఎందుకంటారంటే, అసలు భూమి అనే దాని మీదకి మనం వచ్చిందే చేసిన కర్మలని తీర్చుకోవడానికి. ఉభయ కర్మములు ఒడికట్టుకుని గడి దాటినప్పుడే కైవల్యము. సో కైవల్యం ఎప్పుడు వస్తుంది అంటే, అక్కడ కర్మ అనేది 0 అయినప్పుడే వస్తుంది. అసలు 0 అవుతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సో మనం భూమి మీద ఉన్నంత వరకు కర్మ ఉంటది. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోండి. ధ్యానం వలన సంపూర్ణ ఆరోగ్యము అంటే
ఇంకా ఏవి రావు కాదు, ఏవి వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది. సృష్టి మారదు, మీ దృష్టి మారుతుంది. ధ్యానం చేశాక ఆరోగ్యం వస్తుందా, పక్కింటి వాళ్ళు మారుతారా, మీ ఆయన మారుతాడా, పిల్లలు మారారా? మీరు కిట్టి పార్టీస్కి వెళ్తే మరీ ఘోరంగా అడుగుతారు, ఏమంటే మీరు ధ్యానం చేస్తారు కదా మీకే అన్ని వచ్చేస్తాయండి అని అడుగుతారు. అంటే ధ్యానాన్ని అంత చీప్గా చెయ్యకండి. ధ్యానం అనేది అత్యుత్తమమైనది, ముక్తి మోక్షం కోసం చేసేది తప్ప ధ్యానం వలన ఎవరో మారుతారు, ఏదో అవుతుంది, ఏదో వస్తుందని ఏమీ ఆశించకుండా చేసేది ధ్యానం అండి. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన అన్నాడు. అంటే ఈ యొక్క కర్మని నిష్కామ కర్మ అంటారు. ఏమీ ఆశించకుండా మొదలు పెట్టండి. అడిగితే అడిగింది ఇవ్వబడుతుంది, అడగకపోతే మీకు ఏది అవసరమో అది ఇస్తుంది. ధ్యానం అంటే కన్న తల్లి లాంటిది. తల్లికి తెలుసు మీకు ఏం కావాలో, అలాగే ధ్యానానికి తెలుసు మీకు ఏది అవసరమో. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు కూడా ధ్యానం గురించి అపార్థం చేసుకోకండి. ధ్యానం వలన ఎక్కడ నెగిటివ్ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏమి చెయ్యట్లేదు. ఇందాక చక్కగా అందరు ధ్యానం చేశారు కదా, ఏం చేశారు అక్కడ? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 ప్లస్ మనసు 11ని క్లోజ్ చేశారు. దానినే బుద్ధుడు అన్నాడు, ఊరకుండడమే ఉత్తమ యోగం. ఏంటి ధ్యానం అంటే? ఊరకనే ఉన్నారు ఇక్కడ. అయితే ఇంకొకటి ఏంటంటే, మీరు గమనించినా గమనించకపోయినా శ్వాస అనేది జరుగుతూ ఉంటుంది కదండి. శ్వాస మీరు పడుకున్నా జరుగుతుంది, తింటున్నా జరుగుతుంది, మీరు గమనించినా జరుగుతుంది, గమనించకపోయినా జరుగుతుంది. ఇది యోగా కాదు, ఆసనాలు కాదు. మీరు ఇక్కడ ఏమీ కొత్తగా చెయ్యట్లేదు, జరుగుతున్న దానిని సాక్షిలాగా గమనిస్తున్నారు అంతే. కాబట్టి దీంట్లో ఎక్కడ నెగటివ్ రిజల్ట్ అనేది రాదు. అది డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది ధ్యానం స్టార్ట్ చేశాక ఓ 15 డేస్కో 20 డేస్కో ఏ కడుపు నొప్పో కాలు నొప్పో వచ్చింది అనుకోండి, అంతకుముందు బాగానే ఉన్నానండి, కాలు నొప్పులు ఎప్పుడు లేవు, ఇప్పుడు ధ్యానం స్టార్ట్ చేశాక కాలు నొప్పి వచ్చింది, అందుకే నేను ధ్యానం మానేస్తాను. అంటే మీ కర్మ ప్రకారం మీరు ఏది రాసుకొచ్చుకుంటారో అవి వస్తాయి. దానికి ధ్యానానికి లింక్ పెట్టకండి. మనం చేసే 1 గంట ధ్యానానికి మళ్ళీ 23 గంటలు మనం ప్రాపర్ లైఫ్ లో జీవిస్తాము. సో మీరు ధ్యానం చేసినంత మాత్రాన మొత్తము ఏది చేంజ్ అవ్వదండి, సృష్టి ఏమి మారదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, ధ్యానం చేసే సమయంలో మాత్రమే, అంటే కళ్ళు మూసుకొని వేళ్లలో వేళ్ళు పెట్టుకొని శ్వాసను గమనించేటప్పుడు మీకు బాడీలో ఏదైనా పెయిన్స్ వస్తే అది ధ్యానానికి లింక్. ఎందుకంటే అది హీలింగ్ అంటారు. తప్ప మీరు కళ్ళు తెరిచాక మీకు ప్రాపర్ లైఫ్ లో ఎలాంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వచ్చినా అది మీరు డిజైన్ చేసుకొని వచ్చినవి. దానికి ధ్యానానికి ఎటువంటి సంబంధము లేదు. అదొక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. అప్పుడు స్పిరిచువల్ లైఫ్ అనేది ఆగదు. ఎందుకంటే చాలా మంది ఇవన్నీ బ్రేక్స్ అన్నమాట. ధ్యానం స్టార్ట్ చేశాక ఏ 6 నెలలకో యాక్సిడెంట్ అయింది అనుకోండి, అంతకుముందు బాగానే ఉండేదమ్మా, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కాబట్టి మానేస్తాం. అంటే ధ్యానానికి యాక్సిడెంట్స్ కి, ధ్యానానికి హెల్త్ బాగాలేకపోవడానికి ఎటువంటి సంబంధము లేదు. ధ్యానం చేశారు అంటే కర్మ తగ్గుతుంది. పూర్తిగా తప్పించుకోలేము, కానీ తగ్గించుకోగలము. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, 14 years గా నాకు రాలేదు అని చెప్పను, హెడేక్ వస్తూనే ఉంది. కానీ ఎలాగంటే ఫస్ట్ టైం 3 days వచ్చింది. నేను ఏ రోజైతే డిసైడ్ అయ్యానో ధ్యానం వల్లనే తగ్గించుకుంటాను అని, దాని తర్వాత ఒక 1 week కి స్టార్ట్ అయింది. అంటే ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి వచ్చింది. సరే ఓకే, తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ టాబ్లెట్ వాడకూడదు. టాబ్లెట్ వాడకూడదు అంటే అసలు ఫస్ట్ ఇంట్లో డిక్లేర్ చేయకూడదు. అంతకుముందు ఏంటి, హెడేక్ రాగానే ఫస్ట్ ఇంట్లో చెప్పేసేదాన్ని, నాకు తలనొప్పి వచ్చింది, ఇంకా నాకు లీవ్ అనమాట. ఇంకా రూమ్ లోకి వెళ్ళిపోవడము, పక్కన ఒక బకెట్ పెట్టుకోవాలి, ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, పడుకోవాలి. ఎందుకంటే వామిటింగ్ చేసుకోవడానికి బకెట్, తాగడానికి నీళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పని అయిపోయినప్పుడు ప్లేట్లో పెట్టిస్తే తినాలి, అది కూడా తినగలిగితే, లేకపోతే లేదు. అలా 2 days 3 days అలా ఉండేది నా లైఫ్. కానీ ట్యాబ్లెట్ వాడకూడదు కదా. లేకపోతే మా వారు ఏంటంటే తిండి పెట్టేవాళ్ళు, ట్యాబ్లెట్ వేసేవాళ్ళు, ఆయన బ్యాంక్కి వెళ్ళిపోయేవాళ్ళు. మరి ప్రతిసారి 3 days లీవ్ పెట్టాలంటే కుదరదు కదా. మరి ఇప్పుడు నేను ట్యాబ్లెట్ వాడద్దు అని డిసైడ్ అయ్యానంటే ఫస్ట్ చెప్పొద్దు కదా. సో చెప్పలేదు. చెప్పకపోతే ఏం చేయాలి? పని చేయాలి. చేశాను. ఫస్ట్ టైం నాకు ఆశ్చర్యమైంది, ఓహో తలనొప్పి వస్తే కూడా పని చెయ్యొచ్చు. నేను ఇన్ని రోజుల నుంచి ఏం చేశాను, తప్పించుకున్నాను. సో అది అవసరం లేదు, చెయ్యొచ్చు. తలనొప్పికి పనికి ఏ సంబంధము లేదు, ఇదేదో ఎస్కేపింగ్ అనమాట అని నాకు అర్థమైంది. సో ఓహో
అంటే తలనొప్పి వచ్చినా నేను డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది ఫస్ట్ నాకు అనిపించిన సత్యం. సరే తర్వాత అలాగే ధ్యానం చేశాను, టాబ్లెట్ వాడలేదు. మళ్ళీ వీళ్ళొచ్చారు, మళ్ళీ మామూలుగా వర్క్ చేస్తున్నాను, మళ్ళీ ధ్యానం చేస్తున్నాను. రెండో రోజు కూడా కంటిన్యూ ఇంకా ఎక్కువైపోయింది తలనొప్పి. దాంతో పాటుగా విపరీతమైన జ్వరం. అప్పుడు ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది. ఈ ధ్యానం అసలుకి ఎవరు చెప్పారు? నాకు ఆయన ఎవరో తెలియదు. ఆ పత్రిసారిని ఇంతవరకు చూడలేదు. ఆ కృష్ణుడు అయితే అసలు ఉన్నాడో లేదో తెలియదు. ఆయన ఏ యుగంలోనో ఉంటున్నారంటున్నారు. అసలు ఈ భగవద్గీత ఎవరు రాశాడో తెలియదు. నేనెందుకు దాన్ని పట్టుకొని టాబ్లెట్లు మానేశాను. ఇంతకుముందు నాకు ఎప్పుడు జ్వరం లేదు. ఇప్పుడు ఇంకో జ్వరం ఒకటి యాడ్ అయింది. మళ్ళీ ఇదేమైనా తప్పు చేస్తున్నానా నాకే డౌట్ అన్నమాట. కానీ అప్పటికే నా దగ్గర పత్రిసారి బుక్స్ అన్ని తెచ్చి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు బుక్స్ చాలా ఇంట్రెస్ట్ కదా. సరేలే ఇంకా ఈయన దారిలో వెళ్ళాలనుకున్నప్పుడు ఈయనెవరో నాకు ఎలాగో ఫోన్లో దొరకడు, ఏం చేస్తాను అని చెప్పేసి ఒక బుక్ తీసి చూశానండి. ఆ బుక్ లో ఏదొస్తే అది చేద్దాం అనుకున్నాను. సో అప్పటి నుంచి నేను అదే పద్ధతి ఫాలో అవుతాను. సో ఆ బుక్ లో తీసి చూస్తే ఏంటి అంటే, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టెనేని బిగియ పట్టవలే, పట్టి విడుట కంటే పడి చచ్చుటే మేలు అనేది ఒకటి వేమనది పద్యం చదివానండి. ఓహో, అంటే ఈయన చెప్పేది ఏంది, నువ్వు పట్టుబట్టావు, ఉంటే ఇక్కడ ఉంటావు లేకపోతే అక్కడ ఉంటావు, ఇంకా కంటిన్యూ చెయ్యి అనేది నాకు అనిపించింది. గురువు యొక్క సందేశం లాగా అనిపించాక ఇంకా అలా కంటిన్యూ చేశాను. ఆ సారి ఏమైందంటే 2.5 రోజుల్లో తగ్గిందండి. 3 days సఫర్ అవ్వలే, 2.5 days పట్టింది. ఫస్ట్ టైమే నాకు అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించింది. ఒక టాబ్లెట్స్ వేసుకుంటే కూడా 3 days పట్టింది తలనొప్పి, టాబ్లెట్స్ లేకుండా 2.5 రోజుల్లో తగ్గింది అంటే ఓకే, దీంట్లో ఏదో ఉంది అనుకున్నాను. అలా మొదలు పెట్టాను. ఫస్ట్ లో ఎవ్రీ మంత్ వచ్చేసేది. ఒక దాదాపుగా 1 year 2 years వరకు కూడా ఎవ్రీ మంత్ నార్మల్ గా వచ్చేసేది. కానీ 2.5 రోజుల నుంచి 2 రోజులు, 1.5 day, 1 day అలా టైం అనేది తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే నేను ఏ రోజు కూడా ధ్యానం మానలేదు, ధ్యాన ప్రచారము మానలేదు. అలా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు 14 years తర్వాత ఇప్పుడు ఏంటంటే వస్తుంది 5 minutes or 10 minutes అండి, అంతకు మించి రాదు. అంటే దీంట్లో మాయలు మంత్రాలు ఏమీ లేవు నా విషయంలో. కొంతమంది విషయాల్లో జరిగి ఉండొచ్చు, బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకు ఏ మాయలు మంత్రాలు ఏమీ లేవు. బట్ తగ్గించుకున్నాను. అదే డాక్టర్స్ వేలో వెళ్ళి ఉంటే ఇంకా పెరిగేది. ఎప్పుడైతే మనం ఒక టాబ్లెట్ వాడుతుంటామో దాని సైడ్ ఎఫెక్ట్స్ గా ఇంకొకటి వస్తుంది. బీపీ ఉంటే షుగర్ వస్తుంది, షుగర్ ఉంటే ఇంకొకటి వస్తుంది. కానీ ఇక్కడ నేను ఎప్పుడైతే ఒక దాన్ని భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చదివానో, ఆచరించానో, ఎందుకంటే చదివితే జ్ఞానం వస్తుంది, వింటే తెలుస్తుంది, ఆచరిస్తేనే ఫలితం వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శ్లోకాన్ని ఆచరించి చూద్దాం. ఎందుకు ఆచరించాలి అని అనుకున్నా అంటే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తప్పు చేశారు, జైల్లో వేశారు, వాడు దాని శిక్షను చాలా ఇష్టంగా అనుభవిస్తే, సత్ప్రవర్తనతో ఉంటే ముందే విడుదలవుతాడు. లేదు గోడ దూకాడు, లేదు పారిపోయాడు, ఏమవుతుంది, శిక్ష ఎక్కువ అవుతుంది. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు, పూర్వ జన్మలో పాపాలు, ఈ జన్మలో రోగాలు, అంటే ఇది మనకి మనం విధించుకున్న శిక్ష. మరి దీని నుంచి ఫస్ట్ టైం మీకు ఏదైనా రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, రెండోసారి డాక్టర్ దగ్గరికి ఎందుకులే అని మెడికల్ షాప్కి వెళ్తాము, మూడోసారి మెడిసిన్ మన ఇంట్లో రెడీగా ఉంటుంది. నాకు తెలుసు, నాకు లాస్ట్ టైం కూడా ఇలాగే వచ్చింది. ఇంక ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ ఎవరు అవసరం లేదు, ఈ టాబ్లెట్ మింగేస్తాను తగ్గిపోతుంది. మింగుతారు, తగ్గుతుంది. నమ్మకం అంటే ఎంత త్వరగా ఎస్కేప్ అవుతూ ఉన్నాం తప్ప యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదైతే వచ్చిందో అసలు అది ఎందుకు వచ్చింది, దాని గురించి ఏంటి, నేనేం నేర్చుకోవాలి, ఇది శిక్షణ, అసలు ఇది పనిష్మెంటా అని అసలు ఆలోచన లేదు. ఓహో, బాడీ అనుకుంటున్నాం వేసేస్తున్నాం, బాడీ అనుకుంటున్నాం వేసేస్తున్నాం. కానీ అసలు నేను అంటే శరీరమా, నేను అంటే శరీరమా, ఆత్మన? ఎందుకంటే ఇది ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ అసలు మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది. నేను అంటే శరీరమా, ఆత్మన? వేసుకుంటారు కదండి. సో నేను ఒక స్టోరీ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక తాతగారు, ఒక మనవడు ఉన్నారట. ఆ తాతగారు ఏంటంటే తోటమాలిగా పనిచేస్తూ ఉంటాడనమాట. సరే, ఈ మనవడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. ఆ తాతగారు అన్ని చెట్లను బాగా చూసుకుంటూ ఉంటాడు. ఈ మనవడు ఆయన అమ్మడి చూస్తూ ఉంటాడు, స్కూల్కి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఇద్దరు చాలా బాగా ఉంటాడు.
ఒకరోజు తాతగారు ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ పెట్టడానికి ఇంకెవరు ఉండరు. అయ్యో నేను ఊరికి వెళ్ళిపోవాలి, మరి తోటంతా ఏమైపోతుందో అంటే ఆ మనవడు అంటాడు, తాతగారండి మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను అని చెప్తాడు. సరే ఇంకా వీడు ఎలాగో చూసుకుంటా అన్నాడు కదా అని ఆయన ఊరు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక వారం రోజులకు తిరిగి వస్తాడు తాతగారు. వచ్చేసరికి ఈ మనవడు తోటలోనే ఉంటాడు. ఒక 2 వరుసల చెట్లు 3 వరుసల చెట్లు బాగుంటాయి, దాని తర్వాత అన్ని ఎండిపోతాయి. ఇంకా ఆయనకు చాలా కోపం వచ్చేసింది. అరే బడవా వెదవా, నిన్ను నమ్మి నేను వెళ్ళిపోయాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ తోటను చూసుకుంటూ ఉన్నాను, నువ్వు చక్కగా ఆటలాడుతూ ఈ తోటంతా పాడు చేసేసావు, నువ్వు నీళ్లు పెట్టలేకపోయావు అంటాడు. అంటే మనవడు అంటాడు, తాతగారండి నేను ఇక్కడే ఉన్నాను, ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నాను, కానీ నేను అలసిపోయాను కానీ తోటంతకి నీళ్లు పెట్టలేకపోయాను, నన్ను ఏం చేయమంటారు, నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు అంటారు. అరే నువ్వేం చేసావురా తోటలో అంటాడు. అంటే నేను ప్రతి ఆకుకి, ప్రతి పువ్వుకి, ప్రతి రెమ్మకి, ప్రతి పిందకి నీళ్లు పోసానండి అని చెప్తాడు. అదేంటిరా పువ్వుకి ఆకుకి కొమ్మకి రెమ్మకి నీళ్ళు ఎందుకు పోయడం, కింద వేర్లకు పోయొచ్చు కదా అంటాడు. వేర్లు ఉన్నాయని నీకు తెలియదా అంటే తెలుసండి కనిపించట్లేదు కదా అంటాడు వాడు. ఇది ఎవరి స్టోరీ అండి? మన స్టోరీనే. మనకందరికీ పవిత్ర భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆత్మ ఉన్నది అని తెలుసు. మరి ఆత్మ కోసం ఏం చేస్తున్నారండి? పొద్దున్న లేస్తే యోగా అంటారు, వాకింగ్ అంటారు, జాగింగ్ అంటారు, ఎక్సర్సైజెస్ అంటారు, అది శరీరానికి. చక్కగా టీలు కాఫీలు తాగుతారు, అది శరీరానికి. పెసరట్టు, ఉప్మా, ఇడ్లీ, దోశ ఇవి శరీరానికి. మళ్ళీ అది అయిపోగానే మధ్యాహ్నం ప్రిపరేషన్ స్టార్ట్, మళ్ళీ శరీరానికి. ఉదర పోషణార్థం ఉద్యోగాలు, అవి కూడా శరీరం కోసమే. సాయంత్రం వచ్చాక రిలాక్సేషన్, టీవీ చూస్తారు, ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడతారు, అది దేనికండి? మనసు కోసం. ఒక గంట బాగుండాలంటే గుడికి వెళ్తారు, 3 గంటలు రిలాక్సేషన్ కావాలంటే సినిమాకి వెళ్తారు, ఓ 3 రోజులు రిలాక్సేషన్ కావాలంటే ఊరికి వెళ్తారు. ఇవన్నీ కూడా మనసుకి. మరి శరీరం కోసం, మనసు కోసం జీవితం మొత్తం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పడుకుంటే రెస్ట్ కూడా శరీరానికి. మరి ఆత్మ కనిపించట్లేదని లేదంటారా? ఉందా లేదా? ఉంది కదా. మరి ఆత్మ కోసం ఏం చేస్తున్నారు? ఆత్మ కోసం చేసేదే ధ్యానం అండి. శరీరానికి తిండి, నీరు, నిద్ర ఎలా అవసరమో ఆత్మకి ధ్యానం అలా అవసరం. మీరు ఒక చక్కటి మార్గంలోకి వచ్చారు. సో దీనిని చక్కగా మేడం కూడా 40 డేస్ పెట్టారు. 40 డేస్ ఎందుకండి అంటే ఒక గొంగలి పురుగు సీతాకొక చిల్లకగా మారడానికి 40 రోజులు పడుతుందండి. అలాగే మనసు అంటే కామ, క్రోధ, లోభం, మోహం, మదం, ఆశ్చర్యాలు. అసలుకి ఇందులో ఏది మనకు ఎక్కువగా ఉందో తెలుసుకోవడానికే ఒక 40 డేస్ పడుతుందండి. 40 డేస్ లో ఏదో అయిపోతుంది అని అనుకోకండి, అలవాటు అవుతుంది. ఒక కణము మళ్ళీ కొత్త కణంగా మారడానికి, అంటే ఒక పాత కణం పోయి కొత్త కణం రావడానికి 40 డేస్ పడుతుంది అనమాట. సరే ఎలా లెక్క చూసినా ఏది చూసినా ప్రకృతి పరంగా, అందుకే అయ్యప్ప దీక్ష, అమ్మవారి దీక్ష ఇవన్నీ కూడా 40 రోజులు చేస్తారు. ఎందుకంటే ఒక్క అలవాటు మీ జీవితంలో కావడానికి 40 రోజులు పడుతుంది కాబట్టి. మరి మేడం చక్కగా మీకు 40 డేస్ 40 మంది మాస్టర్స్ తోటి మీకు నైట్ టైం, లీజర్ టైం, ఇది మీ టైం. 9 o'clock అంటే ఇవాళ రేపు అందరూ లాక్డౌన్ కాబట్టి 8, 8:30 కిచెన్ క్లోజ్ అయిపోతుంది. పడుకోకుండా జస్ట్ కూర్చొని 4 మంచి మాటలు వినేసి ధ్యానం చేసి పడుకుంటే యోగ నిద్రలోకి వెళ్తారు. ఎందుకంటే ధ్యానం అంటే ఎరుకతో నిద్ర, నిద్ర అంటే ఎరుకలేని ధ్యానం. సో మీరు నిద్రలో పొందిన దానికి ఒక 1 hour ధ్యానం ఈజ్ ఈక్వల్ టు 6 hours నిద్ర అండి. 6 గంటలు నిద్రపోతే ఎంత ఎనర్జీని పొందుతారో అంత ఎనర్జీని మీరు 1 గంట ధ్యానంలో పొందుతారు. కాబట్టి ఎవరు కూడా ధ్యానం అనేది టైం పాస్ కోసం కాదండి, టైం పెట్టుకొని చేయాల్సిన పని. ఈ రోజు నుంచి 40 డేస్ ఒక నియమం ప్రకారంగా చెయ్యండి. 99.5% ఈ క్లాసెస్ ఎక్కడ ఉన్నా మీరు అటెండ్ అవ్వచ్చు కాబట్టి అటెండ్ అవ్వండి. ఒక్కవేళ అటెండ్ కాలేకపోయినా కూడా మీరు అక్కడైనా ఎక్కడున్నారో అక్కడ ధ్యానం అయితే చేయండి. కూర్చోడానికి ప్లేస్ అయితే ఉంటుంది కదా. ఎక్కడ ఉన్నా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా, ఏమండి నేను ఊరికి వెళ్ళానండి, నేను ట్రైన్లో ఉన్నానండి, నేను బస్లో ఉన్నానండి అంటే మీరు బస్లో చేయొచ్చు, ట్రైన్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కాబట్టి దానికి అసలు క్వశ్చనే లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. అంటే నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు బిజీగా ఉన్నానండి, మా అమ్మాయి వచ్చింది, అల్లుడు వచ్చిందంటే మీరు వాళ్ళు పడుకున్నాక మీరు చెయ్యండి.
ఎందుకంటే 24 గంటల్లో ఎనీ టైం ఏటీఎం, ఎనీ టైం మెడిటేషన్. కాబట్టి ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ వన్, దీంట్లో అసలు మీరు ఎక్కడ ఇంకా అసలు రీజన్స్ చెప్పడానికి ఒక్కటి కూడా లేదండి. ఎందుకంటే యమ నియమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని లాస్ట్ పడేశారు సార్. మీరు ఫస్ట్ ధ్యానంతో స్టార్ట్ చేయండి, ఆసనంతో స్టార్ట్ చేయండి, ధ్యానంతో మొదలు పెట్టండి, ఆటోమేటిక్ గా యమ నియమాలు వస్తాయన్నారు. పతంజలి యమ నియమాలతో మొదలు పెడితే పత్రిజీ యమ నియమాలను చివరికి పెట్టాడు. కాబట్టి మీరు అసలుకి తప్పించుకోవడానికి ఏ రీజన్ చెప్పడానికి లేదు. కాబట్టి ఒక్క 40 days చక్కగా ధ్యానం చేసి చూడండి, మీకు జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. కనిపించకపోతే రమణి మేడం గాని నన్ను గాని అడగండి, పర్వాలేదు. మేడం థ్యాంక్ యూ. చాలా చక్కగా, ఎంతో చక్కగా మీ ఎక్స్పీరియన్స్, మంచి మంచి పద్యాలు చక్కగా ఈ స్టార్టింగ్ బేసిక్ మెడిటేషన్ మీరు ఎంతో చక్కగా చెప్పారు. మరి ఈ రోజు ఈ 40 days యజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నిశ్చయించుకొని కూర్చున్నారు. ఈ రోజు ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చింది, ప్రపంచం అంతా మన ఇంట్లోకి వచ్చింది. మరి ఈ రోజు మన క్లాస్ లో కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు అంటే, ఎక్కడ వాళ్ళు అంటే దుబాయ్ లో ఉన్నారు, సింగపూర్ లో ఉన్నారు, విశాఖపట్నం, రాజమండ్రి, బెంగళూరు, ఒరిస్సా, ఇలా ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా చాలా చక్కటి సందేశం ఇచ్చారు. మరి మన మధ్యలో ఒక గెస్ట్ కూడా ఉన్నారు. ఆ గెస్ట్ ఎలాగా ఫీల్ అయ్యారో మనము విందాము. ఏ లీడర్, ఎంటర్ప్రీనర్, గోల్డ్ మెడలిస్ట్, ఫ్రెండ్, స్ట్రాంగ్ బిలీవర్, టీమ్ వర్క్. షీ ఈస్ ద కరెంట్ టీమ్ ప్రెసిడెంట్ ఆఫ్ Zone 5th JCI India leader, the state of Andhra Pradesh, a young entrepreneur, a soft skill trainer and certified zone trainer of JCI India, a gold medalist from her graduation. She is married to husband PJV Ratnam and blessed with 2 daughters, Akshar and Aishwarya. ఆమె మన మధ్యలో ఉన్నారు. రజిత గారు, స్వాగతం రజిత గారు. ఈ రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఉంది ఈ యొక్క మెడిటేషన్? ఫస్ట్ టైం మీరు వచ్చారు అని అనుకుంటున్నాను. మీ యొక్క ఎక్స్పీరియన్స్ తో మరి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మేడం. రజిత మేడం. Thank you so much, Ramani garu, for inviting me to this wonderful session. Really I feel blessed because I mean ఇప్పుడు చెప్పిన డిస్కస్ చేస్తున్న మాట్లాడుతున్నట్టు యోగా చేశాను, వాకింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఎస్ we try to help people in this process. Many times we feel stressed, we feel tired, బట్ మెడిటేషన్ అనేది ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, కానీ ఐ డెంట్ గెట్ ఎన్ ఆపర్చునిటీ ఆర్ ఎ కరెక్ట్ ప్లాట్ఫామ్ టు జాయిన్. టుడే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ రిలాక్స్ అయ్యానో లేదో నాకు తెలియదు, అంటే మధ్యలో నిద్రపోయానేమో కూడా నాకు తెలియట్లేదు, కానీ ఐ ఫెల్ట్ హ్యాపీ, బాగా అనిపించింది. అండ్ ఎస్, మీరు మార్నింగ్ మనం మాట్లాడుకున్నట్టు ఒక మంచి ఒక సంకల్పంతో చేద్దామని అనుకున్నాను నేను. సో డెఫినెట్ గా మీ అందరి హెల్ప్ తో ఈ మెడిటేషన్ త్రూగా నా ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెంచుకోవాలి, నేను కమ్యూనిటీకి చేసే సర్వీస్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను, అండ్ ఇంకొంతమందికి నేను హెల్ప్ గా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో దిస్ మెడిటేషన్ విల్ గివ్ మీ పవర్ అండ్ ఎనర్జీ అని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. తప్పకుండా మేడం, మీరు ఒక్కళ్ళు అంటే మీరు చేస్తే మీరు ఎంత మందికో ఈ ధ్యానాన్ని అందించగలరు. మీరు ఈ రోజు మా మధ్యలో ఉన్నారు అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజే ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఒక స్టెప్ వేశారు. నేను మీకు ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే మంచి స్పీచెస్ అన్ని కూడా పెడుతుంటాను. మీరు ఏమాత్రం టైం ఉన్నా కూడా మెడిటేషన్ టైం 5 minutes నుంచి మీరు పెంచుకోవచ్చు. అలా నెమ్మదిగా పెంచుకొని ఎప్పుడైతే 1 hour కి మీరు చేరుతారో ఆ రోజు మీరు చాలా అద్భుతంగా మీకు తెలుస్తుంది. అన్నీను నెమ్మదిగా ఒక రోజుకి మీదంతా పెరుగుతుంది. మేడం చిన్న డౌట్ ఉంది, లైక్ ఈ 20 minutes లైక్ ఐ వాజ్ స్టార్టింగ్ లో థాట్స్ అన్ని వచ్చినాయి, తర్వాత నాకు తెలియలేదు, అది చెప్తున్నాను. ఐ మీన్ ఐ స్లెప్ట్ బికాస్ ఆఫ్ టైర్డ్నెస్ అని నాకు తెలియలేదు ఏం జరిగిందో కూడా. అది థాట్లెస్ అంటే స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే మనకి నిద్రపోతున్నట్టు, లేదు అంటే ఎక్కడికో వెళ్ళిపోయినట్టు,
అసలు కరెక్ట్ గా చేసామా లేదా, ఇది కరెక్టేనా, అసలు కూర్చుంటేనే మాత్రం కూర్చుంటే ఏమవుతుంది, ఇవన్నీ వస్తాయి డౌట్స్. మీకు డౌట్ వచ్చింది అంటే మీరు కరెక్ట్ గానే ఉన్నారు, మీరు కరెక్ట్ గా చేస్తున్నారు. మీరు నిద్రపోవడం కూడా ఒక్కొక్కసారి ఫస్ట్ బాడీ రెస్ట్ తీసుకుంటుంది, దాని తర్వాత మైండ్ రెస్ట్ లోకి వెళ్తుంది, దాని తర్వాత ఒక్కొక్కటి రెస్ట్, అప్పుడు కంప్లీట్ అవేర్నెస్ లోకి వస్తారు. ఎప్పుడైతే కంప్లీట్ అవేర్నెస్ లోకి వచ్చారో అప్పుడు అసలైన ధ్యానం అని చెప్పలేను, కానీ ఈ రోజు నుంచి మీకు ధ్యానం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మీకు ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది అనమాట. మీ టెలిపతి ఏంటి, మీరు ఇన్నర్ వాయిస్ ఏంటి, ఇంకా ఒక్కొక్కటి ఇందులో ఉండేవన్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 5 minutes లో మనం క్లోజ్ చేస్తున్నామండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఎలా ఉంది ఏంటనేది, ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకొకళ్ళకి అది ఎంతో బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఎవరికైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? ఎవరైనా డౌట్స్ ఉన్నాయా మేడం? ప్లీజ్ చెప్పండి. అలా చక్కగా ఈ రోజు మన మధ్యలో రమణేష్ గారు కూడా ఉన్నారు. రమణేష్ గారు ఎంతో సీనియర్ మాస్టరు, వైజాగ్ లోని ఎన్నో బుక్స్ చదివి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ ఈ రోజు మన మధ్యలో ఉన్నారు. సార్, మీరు ఈ యొక్క సందేశాన్ని మీరు ఇవ్వాలి. అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, చెప్పండి సార్. నమస్తే అమ్మా, చాలా సంతోషం. ఒక 40 days పాటు పెట్టారు, చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మన ప్రసన్న లక్ష్మి గారు రావడం కూడా గొప్ప విషయం. వారు ఎనలేని సేవలు చేస్తున్నారు. 108 రోజులు కూడా పెట్టారు. ఎందుకంటే ఒక ఆదర్శంతో ఒక పని మొదలెట్టినప్పుడు కొంతమందికి ఉపయోగపడుతుంది. అమ్మ వినిపిస్తుందా? బాగుంది సార్, చాలా బాగుంది. మరి చక్కని ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమం పెట్టడం, మీకు ఈ థాట్స్ రావడం చాలా గొప్ప విషయం. నైట్ని 9 నుంచి 10 కూడా చాలా ఉపయోగపడే టైం అన్నమాట. ఎందుకంటే ఇండియా టైంలో 40 రోజులు, విదేశాల్లో 21 రోజు చెప్తారు. మైండ్ వరకు, ఆత్మ వరకు 40 రోజులు దీక్ష ఉంటుంది. ఈ ధ్యాన దీక్షకి మరి చక్కగా మేడం గారు, ప్రసన్న లక్ష్మి గారు రావడం, మరి ఎంతో అపారమైన అనుభవాన్ని ఉన్నది. ఎందుకంటే తనేంటో తెలుసుకొని తనలో శక్తి నిలిగి సమాజానికి అందిస్తారు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తులు ఈ 40 రోజుల్లో వస్తారు. ఇక్కడ వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ఏర్పాటు చేసేవాళ్ళు ముగ్గురు కూడా ఉండాలి. మరి చక్కగా మీరు ఒక 40 రోజులు ఏర్పాటు చేశారు. చెప్పడానికి ఎంతోమంది మాస్టర్స్ ముందుకు వస్తున్నారు. వినడానికి మరీ ఉత్సాహంతో 9 నుంచి 10 వరకు వచ్చిన మాస్టర్స్కి, ముఖ్యంగా మా కుటుంబం నుంచి కూడా మా వదిన గారు కూడా రావడం జరిగింది. వారు చక్కగా సహకరిస్తున్నారు. నా ప్రయాణంలో ఎన్నో మందిని కలిశాను. మానవ జన్మ చాలా విలువైంది. కానీ మానవ జన్మ విలువ తర్వాత పత్రి గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిరంతరము ఏదో ఒక పని చేయడమే. చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, కడుపు నిండా కూడని చెప్తారు సార్. ఈ 40 daysలో ఎంతో మంది మాస్టర్ దగ్గర సందేశం వినడానికి ఒక ప్లాట్ఫారం రెడీగా ఉంది. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినది మీకు, మేడం గారికి, ప్రసన్న లక్ష్మి గారికి, అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన మాస్టర్లందరికీ, ముఖ్యంగా విజయారెడ్డి గారు కూడా రావడం గొప్ప విషయం. వారు కోహోస్ట్గా ఉన్నారు. వారు ఎంతో విస్తారమైన సేవలు అందిస్తున్నారు. ఒక చక్కని కాంబినేషన్. ఎందుకంటే పరస్పర సహకారము, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడము, ఒక బృంద జీవనం కావాలి. ఒక 40 రోజుల పాటు కలిసి ఉంటే కలసి ఒకమాట. అటు 40 daysలో ఈ కలిసి ఉండడానికి ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఈ 40 daysలో నేను ఎలాంటి 40 daysలో 16 సంవత్సరాలు ఎన్నో చూశాను. మరి ప్రతి ఒక్కరిలో మార్పు రావాలంటే, ఒక వ్యక్తి శరీరపరంగా మరి చక్కని మార్పు రావాలంటే ముందు వినాలి, వినదాన్ని గ్రహించాలి, తర్వాత స్వీకరించాలి. మరి ఆ స్వీకరించడానికి ముందు గ్రహించాలి, గ్రహించడానికి ముందు వినాలి. మరి వినడం వల్ల జ్ఞానం వచ్చింది. కాబట్టి వాళ్ళ ప్రయాణాలన్నీ కూడా మనం వినడానికి మంచి అవకాశం ఇది. ప్రత్యేకంగా ధన్యవాదాలు తల్లి. చాలా సమయం సంతోషం. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ 40 days కూడా మనకి దుబాయ్ నుంచి విజయ్ రామిరెడ్డి సార్, నా వంతుగా నేను మీకు ఈ టెక్నికల్ హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆయన ఎంతో చక్కగా ముందుకు వచ్చారు. ఆయనకి కూడా
అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు ఇదే సమయానికి 9 o'clock నుంచి 10 o'clock వరకు చక్కటి మెడిటేషన్, మంచి స్పీకర్ తో ఒక 10 days హెల్త్ కోసం, తర్వాత వెల్త్ కోసం, తర్వాత బ్యూటీ కోసం మన యొక్క అన్ని స్పీచెస్ ఉంటాయి. తప్పకుండా అందరూ కూడా జాయిన్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మేడం సురేష్ సరస్వతి గారు హ్యాండ్ రైజ్ చేశారు. మేడం ఎవరండి? సురేష్ సరస్వతి గారు. చెప్పండి మేడం, ఎవరు చెప్పండి మేడం. సరస్వతి గారు. హాయ్ మ్యామ్ వినపడుతుందా? వినపడుతుంది మేడం, చెప్పండి. నేను చెన్నై నుంచి మాట్లాడుతా ఉన్నాను. ఓకే. భారతి మేడం టీమ్ నేను. ఓకే. నాకు జాస్తిగా తెలుగు రాదు, కానీ నాకు అంతా మీనింగ్స్ అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మీ దగ్గర మీ చెప్పిందంతా అందరూ మాట్లాడేదంతాను మైండ్ లో బాగా ఫిక్స్ చేసేసాను. కానీ మీరు మీ దగ్గర అంతా నేను మాట్లాడింది చూసింది ரொம்ப సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా ఎవరైనా ఉన్నారా మేడం? ఇంకా ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? మరి మనకి టైం కూడా వస్తుంది. మనం రోజు టైం ని పాటిద్దాము. 9 to 10 అనేది మనం చక్కగా పాటిస్తూ ఈ రోజు మనం ఇంకా క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ప్రసన్న లక్ష్మి మేడం మీకు ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ రోజు మనం క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.